బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. థ్యాంక్ యూ మనస. నెక్స్ట్ అండి సాటా సెంట్రల్ కోర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ ఫోటోగ్రాఫ్ ఉంటుందండి. దయచేసి బ్యాక్ సైడ్ రావాల్సిందిగా కూర్చున్నాము. I just cover the things. కోర్ టీమ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైనా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫోటో నడుస్తుందండి. ముజామిన్ రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఫోటోలో లేవంటే మాకు సంబంధం లేదు. రతిబాబు గారు. ముజామిల్ కమ్ ఫాస్ట్. ముజామిల్ ఎక్కడున్నా తొందరగా రావాలి వేదిక మీదకి. ఒకసారి అందరూ తెలుగు భాష స్వాగతము సుస్వాగతం అనండి. 1 2 3. I request to please stay back. I request to please stay back. మంగళారతులు
ఇప్పుడు వస్తున్నారు టైప్ నుంచి, తర్వాత గోవెన్ నుంచి జూన్ నుంచి మేము ప్రిపేర్ చేస్తున్నామండి. మేమే చాలా చాలా కష్టపడి, మీరే చూస్తారుగా, మీరే వీక్షిస్తారు మా లేడీస్ టీమ్ ఏమేమి చేసి ఎంతవరకు ప్రోగ్రామ్స్ తీసుకొస్తుందో. హ్యాట్స్ ఆఫ్ టు మా లేడీస్ టీమ్ అండి. వెకేషన్ సంస్కృతం నుండి ఆవిర్భవించింది. తెలుగు ప్రజలు ఆది నుంచి శాంత స్వభావులు, విశాల హృదయులు మరియు పరభాషలను గౌరవిస్తారు. ఇంగ్లీషు వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి గౌరవించారు. అంటే యూరప్లో ఇటలీ చాలా శ్రీరామకృష్ణన్న విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన విశ్వ సత్యాలెన్నో వివరించే వేమన్న కాళోజీ గాయాల గుండెపై చెద్దరే గద్దరు పింగళి జాషువా మధురాంతకం ఆత్రేయ వేటూరి సిరివెన్నెల అభివందనం కౌలకు అభివందనం అభివందనం.
our way of giving back for your continuous patronage of our products and services. I'm sure you have had sent money to your loved ones to the Philippines through our bank partners like STC Bank, Riyadh Bank, Enjaz, Ersal, Al-Inma Bank. We have these are our banks here, Bar and Yorpay, and we have a lot of banks. ఆ గిన్నెలో మంచినీళ్ళు పోయాలి. ఆ మంచినీళ్ళల్లో తేయాకు పొడిని వేయాలి. తేయాకు పొడిని వేసి పొయ్యి మీద పెట్టి వాటిని మరిగించాలి. ఆ మరిగేటప్పుడు అల్లం యాలకుల పొడి వేసి మరిగించాలి. అది మరిగిన తర్వాత పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత చివరలో పంచదారని కలపాలి. నువ్వే చెప్పాలి మరి. ప్రయత్నించు వస్తుంది. మన కమ్మనైనా తేనీరు రెడీ అయ్యింది. ఇప్పుడు వాటిని అయిపోయింది, రెడీ అయింది అని అన్నారు. సో ఇప్పటిదాకా చాలా ప్రయత్నించారండి, చాలా ప్రయత్నించారు. చప్పట్లండి భారతీయ గారికి చప్పట్లు. పొయ్యి వెలిగించడం మర్చిపోయినట్టున్నారు మధ్యలో. తర్వాత మన మాధవి గారు చెప్తారు. ఒక గిన్నె తీసుకొని అందులో నీరు పోసి తేయాకు పొడి వేసి అందులో చక్కెర వేసి తర్వాత అల్లం వేసి యాలకులు వేసి పొయ్యి మీద పెట్టి మరిగించి తర్వాత వడగొట్టే దాంతో వడగొట్టి తర్వాత ముజాములకి ఇవ్వాలి. గిన్నెలో పోసి గలాసులో పోయాలి. గలాసు లక్ష్మి లేడీస్ ప్రేయర్ రూమ్ అక్కడ మెట్లు ఉంది కదండి. ఆ మెట్ల తర్వాత కింద చేసుకోవడానికి ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి. 4 రూమ్లు ఉన్నాయండి లేడీస్కి. బాగా సహాయం చేస్తున్నారే. పచ్చి కొబ్బరి బాగా చెప్పారు. ఇంకొకటి
ఆ ప్రారంభం. తర్వాత ఏమైంది అంటే మాలో కొంతమంది మీ ఉత్సాహికులు వచ్చారు, కానీ మేము వారి ఇప్పటి తరాలకు కూడా మీరు తెలుగు భాషనే కాదు, వృత్తిపరంగా మీరు ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మాట్లాడేటప్పుడు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఆ వైవిధ్యతను నేర్చుకోవటమే టోస్ట్ మాస్టర్స్. కాబట్టి మీరు ఎక్కడా సంకోచం చెందొద్దు. ప్రేరణ టోస్ట్ మాస్టర్స్కి మీ చేతనైనంత ఇది ఒక విద్యా విధానం. ఇందులో ఎవరు లాభాపేక్ష లేనిటువంటి విద్యా విధానం. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరి సపోర్ట్తోనూ ప్రేరణ ఇంకా పెద్దదిగా పెరగాలి. అలాగే ఒక క్లబ్లో కేవలం 20 మంది మాత్రమే ఉంటారు. ఆ 20 మందికి మాత్రమే చేయగలుగుతారు. ఇంకా 2-3 క్లబ్స్ని మీరు చేయటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు మీ అందరికీ. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాపం కదండి చిట్టి చిలుక. మీరంతా ఏనుగుని ఎప్పుడైనా చూసారా? మన చిన్నారులు ఏనుగుని ఎంత బాగా చూపిస్తున్నారో చూసేద్దామా? పిల్లలు, ఇప్పుడు చూడబోయేది చిన్నప్పుడు మనం ఆడుకున్న బొమ్మలాటని చూపించడానికి వచ్చేస్తున్నారు మన చిన్నారులు.
కట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగి వచ్చును దేవుడు. విదేశాల వనితలకు సారె పోసి పంపేది, భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది, మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. నిన్ను మరచినట్టురా ఇది మరువబోకురా, తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగు మరచిపోతే వాళ్ళ అది మనం చేస్తుంది, దాన్ని మనం చేస్తాం.
Thank you so much, sir. Next, registration by Dr. E. అంటోని జీద్దాం రియాద్ నగరం లోపల తెలుగు సమాజం ఒక కమ్యూనిటీగా ఒక సమాజంగా రూపుదిద్దుకోవడం లోపల మొట్టమొదటి పాత్రధారుడు అంటోని. Thank you very much. Photographers, can we please hurry up as we have less time? मैं तारीफ नहीं कर सकता. मुजम्मल एक ऐसा शख्स है, इसी को कोई भी टाइम पे हम याद करें तो रात को 2 बजे हो या 3 बजे हो, ये हमेशा याद रहता है. अभी जस्ट हमारे साथी जगन खान साहब ने बताया, एक अपने दिल्ली की लेडी थी, उसका कुछ प्रॉब्लम आया था, तो मैं इसको कॉल के इमीडिएटली 1 टाइम के अंदर ये बंदे ने क्या बोला कि गुलाम भाई मेरी तरफ से ये पैसा इसमें ऐड करो और इस बच्चे को दिल्ली तक बताने की काम करो. तो मैं पूरी साटा टीम की तरफ
Very nice performance, Amma. Excellent. అతి కొద్ది మంది విదేశీ లోపల అతను ఒక్కడు, అందు లోపల తెలుగు వాడు ఒక్కడే, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇతను తెలుగు కళాక్షేత్రం టీకేకే అని చెప్పి ఒక 20 సంవత్సరాల క్రితం చాలా యాక్టివ్ ఆర్గనైజేషన్ ఉండే. ఆ టైం లోపల ముతవల కాలం లోపల 400 మంది 500 సభలతోటి తను సభలు జరిపాడు. ఆ రోజు ఈ రోజు అంటోని మనందరితోటి ఉండడం, ఈ సభకు రావడం, మీ ప్రోత్సాహం, ఈ సాటాకు ప్రతిసారి ఉండాలని చెప్పి కోరుకుంటూ తనను సన్మానించవలసిందిగా సాటాబా సభ్యులను కోరుతున్నాను. తోప్ అంటోని తోప్. Request Shilpa to please come onto the dais. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. రిజల్ట్లోకి వెళ్ళి 1100-1500 కిలోమీటర్లు వెళ్ళి మేము తీసుకొచ్చాం. అది నేనే ఒంటరిగా తీసుకురాలేదు, నాతో పాటు ఆయన ఉన్నాడు. ఆయన ఉండి నాకు ధైర్యం ఇచ్చాడు. నేను ఉంటాను నీతో పాటు, పోలీసు రాని, ఏ సౌదీ రాని, ఏమి రాని, నేను ఉంటాను, నా దగ్గర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు. సో ఇది ఈరోజు మీ అందరి ముందు నేను చెప్తున్నా మాట. సిద్దిక్ తూర్ మానవతకు నిలువెత్తు సాక్ష్యం. మంచి ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా, సిక్కా అనేది కాకుండా ఒక మానవుడు, తోటి భారతీయుడు అనే కేవలం ఏకైక ఆధారంతో 3000 కిలోమీటర్ల దూరం, 3000 కిలోమీటర్ల దూరం మనిషి కాదు, కనీసం పక్షి ఎగరని ఎడారి లోపల వెళ్ళి తోటి భారతీయుని తన భుజాల మీద తీసుకొచ్చిన మహానుభావుడు, గొప్ప మనిషి. ఆ మనిషి పేరు సిద్దిక్ తూర్. ఎక్కడో తెలియదు, ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ లోపల ఉన్న ఒక చౌహాన్ అనే మనిషి. అతను ఆకలితోటి ఎడారి లోపల, ఒంటెల మధ్యలో, స్పృహ లోపల అన్కాన్షియస్ గా పడి ఉంటే అతన్ని తన భుజాల మీద
18 కిలోమీటర్ల వరకు ఏడాది లోపల ఇసుక లోపల మోసుకుంటే తన వెహికల్కి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇండియాకు పంపించిన వ్యక్తి పేరు సిద్దిక్ తూవూర్. ఒక మేడ్ కడప ఆమె ఎక్కడో హఫరాబాద్ అడవి లోపల ఇరుక్కున్నది. ఆమెను కడపకు అక్కడి నుంచి దమ్మాంకు తీసుకొచ్చి దమ్మాం నుంచి రియాద్కు తీసుకొచ్చి రియాద్ నుంచి చెన్నై ద్వారా కడపకు పంపించిన వ్యక్తి పేరు సిద్దిక్ తూవూర్. ఈరోజు ప్రపంచం ఉంది అంటే ఇటువంటి మనుషులతోటి. తను తెలుగు వాళ్ళు మేము చెప్పిన రాత్రి 2-3 గంటలకు కేసు గురించి చెప్తే తను వెళ్ళాడు. సౌదీ పోలీస్ లోపల కానీ సిఐడి లోపల కానీ కోర్టులలో కానీ లేకుంటే ట్రాన్స్లేషన్ లోపల కానీ ప్రతి చోట అవసరమై ఎక్కడైతే మీరు లక్షల డబ్బు వెచ్చించిన సహాయం దొరకని చోట తను కేవలం నోటి మాటగా ఒక ఉడతభక్తిగా సాటా మీద అభిమానంతో మాకు వచ్చి సహాయం చేసిన వ్యక్తి సిద్దిక్ తూవూర్. ఇటువంటి మనుషులు ఎంత ఎక్కువ ఉంటే సమాజానికి అన్ని బాధలు తక్కువ ఉంటాయి. నిజంగా ఇటువంటి మనిషి అంటే మన భారతీయుల లోపల కాదు అందరి లోపల ఉండడం అనేది చాలా గొప్ప కారణం. ఆయన 3000 కిలోమీటర్లు తీసుకొచ్చి 37 మంది ఒంటెల కాపర్లను భారతదేశానికి పంపించిన వ్యక్తి సిద్దిక్ తూవూర్. థ్యాంక్ యూ. మీ అందరూ నేను తోపు అనుకుంటారో నాకు డబల్ తోపు. ఆయన నేను తెచ్చి ఒకటి ఇతను ఆయన ఇప్పటికీ 37 మంది తీసుకొచ్చాడు. రంజిత్ కమ్ టు డయాస్. Assalamualaikum, good evening. This is the third time I am attending this program. తనకు తాను గొప్పగా నేను తెలుగువాడి అని చెప్పుకునే అతి కొద్ది మంది వ్యక్తుల లోపల రియాద్ లోపల ఉన్న ఏకైక వ్యక్తి ముబీన్ గారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్, సుదీర్ఘకాలంగా సౌదీ లోపల ఉన్నారు. తెలుగుకు సంబంధించిన ప్రతి అంశం లోపల తెలుగు సమాజానికి అది సాటా కావచ్చు లేకుంటే అంతకుముందు ఏదైనా ఇండివిజువల్స్కి సంబంధించి వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించింది కావచ్చు లేకుంటే ఒక సామూహికంగా సాటాకు సంబంధించింది కావచ్చు. ప్రతిసారి తాను నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ప్రోత్సహించిన మనిషి ముబీన్. ఈరోజు సాటా తరఫున ముబీన్ గారిని సన్మానించడం అది మమ్ముగా తెలుగు వాళ్ళని సత్కరించుకోవడం లోపల భాగం అని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. అది ఎందుకంటే మన భాషలో మనం అనర్గళంగా ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడతాం కానీ అనర్గళంగా మాట్లాడలేము. ఏదో మనకు తప్పులు జరుగుతుంటాయి, ఏదో మనం ఆగిపోతుంటాము. అది మనం కావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయాలంటే టోస్ట్ మాస్టర్స్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. తెలుగు వారి కోసం స్థాపించిన ప్రేరణ టోస్ట్ మాస్టర్ క్లబ్ అనేది ఇక్కడ స్థాపించారు. మీరు జాయిన్ కాండి, తెలుగు భాషను అభివృద్ధి చేయండి, తెలుగు భాష కోసం కృషి చేయండి. దానికి టాటా సెంట్రల్ వారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you so much, sir. It means a lot. ఇంతమంది పెద్దవాళ్ళ అడుగు జాడల్లో మన టాటా సెంటర్ నడుస్తూ ఉందంటే నిజంగా మనకు గర్వకారణం అండి. మనం ఈరోజు ఇక్కడ కల్చర్ ఒకటే ఎంజాయ్ చేస్తాను, అది కాకుండా మనం లక్షలాది మందికి సేవలు చేయాలంటే ఇలాంటి పెద్దవాళ్ళు మనతో పాటు నిలబడుకుని నడుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ పర్సన్ బీయింగ్ హియర్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ సోషల్ వర్కర్ ముజమ్మిల్. వీళ్ళకు ఒక వెన్నుముక్క. ప్రతిసారి ముజమ్మిల్కు వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ముజమ్మిల్ తోటి మా సాటా లోపల ఒక వ్యవస్థీకరణలో భాగం వీళ్ళిద్దరిని సన్మానించడం ద్వారా సాటా మానవ సేవయే మాధవ సేవ గొప్ప అని చెప్పి మరోసారి చాటుతుందని. जय जय हे महिषासुर
Gada
అండ్ డ్రేపర్ నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ స్టార్ట్అప్ ఇండియా. startup వాళ్ళకి కృతజ్ఞతలండి. ఎనీ గెసెస్ అండి? సెకండ్ రన్నర్ అప్ నంబర్ 2 ఆర్ నంబర్ 12 అండి. ఎనీ గెస్? Congratulations, dears. Yeah. So here's the question for you. What is success according to you? For you, in person, what is success? చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది రాజుని చూసి నివ్వెరబోవమ్మా, వెన్నెలమ్మ వెన్నెల